భారతదేశంలో నిర్దిష్ట మొత్తాలకు మించి ఆదాయాన్ని ఆర్జించే వారికి ఆదాయపు పన్ను విధించబడుతుంది. దీని ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను దాఖలకు జూలై 31 చివరి తేదీగా ప్రకటించింది. ఆదాయపు పన్ను దాఖలకు గడువును పొడిగించినట్లు సమాచారం అందగా ఎలాంటి గడువును పొడిగించలేదని ఆదాయపు పన్ను చెల్లింపుదారులు జూలై 31లోగా చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను శాఖ ఈ ప్రకటన తర్వాత చాలా మంది ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించడం ముగించారు. ఈ పరిస్థితిలో చాలా మంది ఆదాయపు పన్ను రీఫండ్ గురించి గందరగోళానికి గురవుతున్నారు. మీరు వెబ్సైట్ ద్వారా ఆదాయపు పన్ను వాపసును తనిఖీ చేయవచ్చు. ఆన్లైన్లో ఆదాయపు పన్ను రీఫండ్ స్థితిని ఎలా తనిఖీ చేయాలో వరుసగా ఒక్కో పాయింట్ ప్రకారం చూస్తూ అర్థం చేసుకుందాం. దానికోసం ముందుగా మీరు ప్రభుత్వ అధికారిక ఆన్లైన్ ఫైలింగ్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఆపై పాన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ను నమోదు చేసి లాగిన్ చేయండి. అందులో మై అకౌంట్ సెక్షన్కి వెళ్ళండి. అందులో వాపస్ లేదా డిమాండ్ స్థితిపై క్లిక్ చేయండి. ఈ ఎంపికను ఉపయోగించడం ద్వారా మీరు మీ ఆదాయపు పన్ను వాపసు స్థితి, అసైన్మెంట్ సంవత్సరం, ప్రస్తుత స్థితి, ఆదాయపు పన్ను వాపస్ అందకపోవడానికి గల కారణాలు, చెల్లింపు విధానం గురించి సమాచారాన్ని పొందుతారని గమనించటం ముఖ్యం. మీరు పైన పేర్కొన్న పద్ధతులను ఉపయోగించి ఆదాయపు పన్ను రీఫండ్ గురించి సమాచారాన్ని పొందవచ్చు. అయితే బ్యాంకు ఖాతా వివరాలు తప్పనిసరిగా ఉండాలనేది గమనించాల్సిన విషయం. ఆదాయపు పన్ను దాఖలు చేసిన 10 రోజులలోపు వాపస్ అందకపోతే ఐటీఆర్లో లోపం గురించి పన్ను చెల్లింపుదారుకు తెలియచేయబడుతుంది. మీ రీఫండ్కు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ మీకు ఈమెయిల్ పంపుతుందని కూడా గమనించాలి.